జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసారా దుర్దపిన్ని, వాళ్ళమ్మ పేపర్లో ముగ్గేస్తుంటే గానవి ఎలా చూస్తుందో. ఎన్ని చుక్కల ముగ్గునైని? ఇది ముగ్గు కాదు పిన్ని, మరేంటమ్మది? అంచనా వేస్తున్నాను. ఓహో, ఇంకా ఎన్ని రోజుల్లో నా ఆస్తిని లాగేసుకోవచ్చానా? వదిన లాగేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, సునాయాసంగా వచ్చేస్తుంది. వెర్రెక్కి నువ్వు జుట్టు పీకేసుకుంటున్నట్టు. ఏంటి, బొచ్చు పీకేసుకుంటున్నావా చిట్టి? అదృష్టమైనా కలిసొస్తుందేమో కాని పోయిన జుట్టు మళ్ళీ రాదు తెలుసా? ఆయనేదో అనేస్తుంటాడు, ముందు ఈవిడేం లెక్కలేస్తుందో అది చెప్పమనండి. నా మొదటి బిడ్డ గాయత్రమ్మగారు ఎక్కడున్నారా అని అంచనా వేస్తున్నాను. ఏంటి మమ్మీ, స్వామి చెప్పినట్టే చెప్తుంది నాయని? ఏ స్వామి చెప్పారు బావగారు? మా వల్లభా, నువ్వాగు. ఏంటి నైని, నువ్వు మాత్రమే స్వాముల్ని, యోగుల్ని, మహానుభావుల్ని కలుస్తూ ఉంటావా? మేం కలవకూడదా? నీకు దారి చూపించినట్టే మాకు కూడా చూపిస్తారు. దారి కాదు, ఏరు చూపిస్తారు. ఎందుకు? అందులో దూకడానికి. హాసిని, నువ్వు జోక్ చేయడం కామన్. ఈసారి నయని తమాషా చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అవునతయ్య, గానవికైతే డిఎన్ఏ టెస్ట్ చేయించి తన బిడ్డ అని నిరూపించుకోగలిగింది, కానీ గాయత్రత్తయ్య పలానా చోట ఉందని ఎలా అంచనా వేస్తుంది? మీ అందరికీ డౌట్ రావాలనుకున్నాను, రానే వచ్చింది. ఇలాగే అమ్మగారు కూడా ఇంటికొస్తారు. ఓ, మొన్నేదో అనాథ పిల్ల వచ్చి వెళ్ళినట్టు అనుకున్నావా? పునర్జన్మ ఎత్తిన గాయత్రి అంటే రావడం అంటే. పెద్దమ్మ వస్తే నైని వదిన ఎందుకు పంపిస్తుంది? విశాలాక్షి వచ్చి సంచిలో నగ అన్నట్లా నింపేసుకుని పోయిందని అన్నారు కదా. అలా ఇంకెవరో చిన్నపిల్లని ఎత్తుకొచ్చి మీ పెద్ద బిడ్డ ఈ పాపే అని చెప్పి ఉన్నది బూడ్చుకెళ్ళిపోతారు. ఇవన్నీ కాదు, నువ్వు గాల్లో లెక్కలేకుండా గాయత్రక్క ఎక్కడుందని ఊహించగలుగుతున్నావో అది చెప్పు. బాగా ఆలోచించి రాసుకున్నాను. ఇక్కడ చూడండి, పాయింట్ నెంబర్ 1. సెప్టెంబర్ 1వ తేదీ అంటే 3వ రోజు వినాయక చవితి. పండగ అయ్యాక పురిటి నొప్పులొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మా ముగ్గురికి డెలివరీ అయింది. బర్త్ సర్టిఫికేట్ చేయించుకున్నవారు, చేయించుకోని వారు ఎవరు అన్నది తేలిపోతుంది. పాయింట్ నెంబర్ 2. హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయారంటే అర్ధరాత్రి పూట హాస్పిటల్ చుట్టుపక్కల వెళ్ళిన వెహికల్స్ ఎక్కడో ఒకచోట సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాయి. హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేసిన వాళ్ళకు కూడా దీంతో భయం మొదలవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.